హాయ్ ఫ్రెండ్స్, G5లో సట్టముం నీదియం 7 పార్ట్లతో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ తమిళ్లో రిలీజ్ అయింది. ఎలా ఉందో ఈ వెబ్ సిరీస్ చూద్దాం. బాలాజీ సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ఇంచుమించు 2 గంటల 10 నిమిషాల పాటు ఉంటుంది. ఒక సినిమాగా రిలీజ్ చేయకుండా దాన్ని 20 నిమిషాలు, 18 నిమిషాలు, 19 నిమిషాలు ఇలా ఒక్కొక్క ఎపిసోడ్ ఇంచుమించు 20 నిమిషాల పాటు సాగుతుంది. అసలు ఏంటి కథ, ఏంటి విషయం అన్నది ఇప్పుడు చూద్దాం. సుందరమూర్తి అనే ఒక అడ్వకేట్ కేసులు వాదించకుండా నోటరీ చేస్తూ కోర్టు దగ్గర సింపుల్ లైఫ్ని గడుపుతూ ఉంటాడు. అతని ప్రొఫెషనల్ లైఫ్ని చూసి అతని కొడుకు కూడా తండ్రిని చిన్నచూపు చూస్తూ ఉంటాడు. అలాంటి టైంలో ఓ విచిత్రమైన కేసుని అతను టేకప్ చేయాల్సి వస్తుంది. ఓ పల్లెటూరు అతను వచ్చి తన కూతుర్ని కొంతమంది కిడ్నాప్ చేశారని, పోలీసులు కంప్లైంట్ తీసుకోవట్లేదని కేసు ఫైల్ చేయమంటాడు. కేసు ఫైల్ చేయకపోవడం వల్ల అతను కోర్టు ముందు నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంటాడు. అతని పేరు కుప్పుస్వామి. అయితే అతని కేసు మీద పిల్ వేస్తాడు సుందరమూర్తి. అతని అసిస్టెంట్ అరుణతో కలిసి కుప్పుస్వామి కూతురు వెనీలా ఏమైందో కనుక్కోవడం కోసం సుందరమూర్తి ఏం చేశాడు, అసలు ఈ వెనీలా ఉందా లేదా అన్నది పెద్ద ట్విస్ట్. సామాన్య ప్రేక్షకుడు ఈ వెబ్ సిరీస్ చూస్తున్న ప్రతి ఎపిసోడ్కి థ్రిల్కి గురయ్యే విధంగా అద్భుతమైన ట్విస్ట్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు బాలాజీ సెల్వరాజ్. అద్భుతమైన ట్విస్ట్లు ఇచ్చాడు. అసలు ఈ కేసు ఎటు వెళ్తుందా అని ప్రేక్షకుడు తికమక పడుతూ ఏం జరగబోతుందా అని ఆలోచిస్తూ మెంటలెక్కిపోతారు. ఖచ్చితంగా విజయకాంత్ డూప్లా అనిపించే శరవణన్ కొక్కో కోకిల, జైలర్ లాంటి సినిమాలతో అందరినీ అలరించాడు. ఆయన సుందరమూర్తి పాత్రలో జీవించాడని చెప్పొచ్చు. ఇంకా ఆయన నుంచి క్లైమాక్స్ ఎపిసోడ్లో మంచి ఎమోషన్ రాబట్టుకోవచ్చు, కానీ దర్శకుడు దాన్ని లైట్గా తీసుకున్నాడు. అరుణ పాత్రలో నమ్రత కూడా బాగా చేసింది. ప్రతివాది పాత్రలో విశ్వనాథ్ కూడా బాగా చేశాడు. కుప్పుస్వామి పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. వెనీలా పాత్రను చూస్తే జాలేస్తుంది. క్లైమాక్స్ని మాత్రం దర్శకుడు చాలా చక్కగా ముగించాడు. కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా సరే అలాంటి ముగింపే బెస్ట్ ఈ వెబ్ సిరీస్కి. అక్కడక్కడ సీరియల్లా సాగిన ఫోటోగ్రఫీ అది పర్వాలేదు అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. విబిన్ భాస్కర్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు. అక్కడక్కడ జాలి కలిగించే ఓ పాట వస్తూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. గోకుల్ కృష్ణన్ ఫోటోగ్రఫీ కానీ, రావణన్ ఎడిటింగ్ కానీ, సిడ్నీ సెల్వరాజ్, విబిన్ భాస్కర్ కంపోజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పాటలు కానీ అలరిస్తాయి. వెబ్ సిరీస్ని చకచక ముందుకు పరిగెత్తిస్తాయి. ఎక్కడ ఒక్క అనవసరమైన సీన్ లేకుండా చక్కగా పిక్చరైజ్ చేశాడు వెబ్ సిరీస్ని. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతానికి తమిళ్లోనే రిలీజ్ అయింది. త్వరలో ఈ వెబ్ సిరీస్ తెలుగు, కన్నడ, మలయాళ భాషలో కూడా రావచ్చు. ఎందుకంటే ఈ వెబ్ సిరీస్లో మంచి స్టఫ్ ఉంది. హెబియస్ కార్పస్ అనే చట్టాన్ని ఆధారంగా చేసుకొని సుందరమూర్తి అనే ఒక చిన్న నోటరీ చేసుకునే లాయర్ అసలు సాల్వ్ అవ్వని కేసుని ఎంత గొప్పగా సాల్వ్ చేశాడన్నది ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోండి. సినిమాగా రిలీజ్ చేయకుండా ఎందుకు ఇలా చిన్న చిన్న మొక్కలు చేసి రిలీజ్ చేస్తారో అర్థం కాదు. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 4/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?